ప్రతి బేస్తవారం అమ్మవారి పూజ ఇలా చేసుకుంటాం మేము. ఎవరైనా కానీ చూసే ప్రతి ఒక్కరూ ప్రతి బేస్తవారం అమ్మవారి కలిసి మారి పెట్టుకొని నాకు తల్లి సంపదలు తల్లి మనకు సౌభాగ్యంతో చల్లగా ఉండాలంటే నాకు కలిసి పెట్టుకొని నిష్ఠానించగా ఉంటే అన్నీ మనకు ఈజీ కలిగిస్తారు మహాలక్ష్మి. నమ్ముకున్న వారికి కొన్ని బంగారమే చెల్లు వర్షం కురిపించాలి. మేము 10 సంవత్సరాల నుంచి అమ్మవారిని ప్రతి బేస్తవారం పూజ చేసుకొని శుక్రవారం ముల్లాంకి నైవేద్యం ఇచ్చాము. బేస్తవారం నైట్ కలిసి పెడతాము. ఇదే మాదిరి అందరూ చేసుకోవాలి. చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చేది. ప్రతి బేస్తవారము అమ్మవారికి ఇంట్లో వాకిలి కడుక్కొని కలిసి పెట్టుకొని ఈ మాదిరి ముగ్గులు వేసుకొని చేసుకుంటాము. ఓం మహాలక్ష్మి అమ్మవారికి నీళ్ళు పోసిన పసుపు కుంకుమ గంధము పచ్చకర్పూరము లవంగాలు యాలక్కాయలు అక్కలు పన్నీరు రోస్ వాటరు గంధము అమ్మవారికి పువ్వు 5 తమలపాకులు ఇలా నమ్మకున్నారికి తల్లి అందరికీ ఇచ్చేయించాలి. ప్రతి బేస్తవారము మేము 10 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారిని సేవ చేసుకుంటున్నాము. ఏదో మాకు దేవుడు ఇచ్చిన కాడ చేస్తున్నాము, నమ్మినాము, ఆమె సేవ చేసుకుంటున్నాము. ఆ తల్లి వలన ఎన్నో ఆరోగ్యాల నుంచి మేము గడ్డెక్కించి మాకు ఈ స్థాయిలో ఈ రోజుకి ఆమె నిలబెట్టింది. ప్రతి బేస్తవారం అమ్మవారికి లక్ష్మీ కలశము, ప్రతి ఆదివారం గంగమ్మకు, ప్రతి సోమవారం శుక్రవారం శివుడికి, ప్రతి ఒక్క రోజు శనివారం పొద్దు విధులు స్వామికి అన్నీ మేము వీడియో చేస్తూ ఉంటాం. చూడండి. కలుపుకొని పసుపు బోధించి మన సౌభాగ్యంతో 100 ఏళ్ళు మనం సర్వంగా ఉండాలంటే మనమే మన ఇంటికి మహాలక్ష్మి. మన కలకలం అనే మనం సంతోషంగా ఉంటే ఆ లక్ష్మి గాను మనకు తోడుగా ఉంటుంది. మీరు చూసే ప్రతి ఒక్కరు చేసి ప్రతి బేస్తవారం మన శక్తి కొద్దికి మనం అమ్మవారిని నమ్ముకున్నాము. మనకు ఆమె దిక్కు. మన సౌభాగ్యత ఉంటేనే కదా మన భర్త ఎక్కడ పోయినా సాయంత్రం ఇంటికి క్షేమంగా వచ్చాడు. కాబట్టి మన మంగళం గట్టిగా ఉండాలంటే మహాలక్ష్మిని అమ్మవారిని మనం ఎప్పుడూ సేవ చేసుకోవాలి. ఇలాగ మీరు చేసి చూడండి. ప్రతి చేసే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసేది ప్రతి ఒక్కటి మీకు ఛానల్కు వస్తుంది. ఓం మహాలక్ష్మి నమస్తే. ఓం మహాలక్ష్మి.
చేసే ప్రతి ఒక్క పూజలో నువ్వు ఉన్నావు. పూలు